ఒరే అశోక్, ఎన్ని రోజులని ఇలా ఆలోచిస్తావు? ఎన్ని రోజులైనా ఆలోచించాలి. ఒరే, నిన్ను చూస్తుంటే ఏమైపోతావో నన్ను భయంగా ఉందిరా. ఇంకెక్కడికన్నా పోదాం. అయినా ఇక్కడ ఏం సాధించాలి? హలో. నేనే. చావు తప్పి బతికావు. చాలా బాధగా ఉంది. నీ మీద జాలిగా కూడా ఉంది. ప్రే, ఒక మాట చెప్పనా? నిన్ను బతకనివ్వం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రాణాలతో వెళ్ళనివ్వం. వచ్చి వెంకటరత్నం కాళ్ళు పట్టుకో. మెచ్చి 10 మెతుకులు పడేస్తాడు. రే, నువ్వు నన్నేం చేయలేవు. రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ రాను. ఒకరోజు నన్ను నీ నట్టింట్లో కొట్టావు. అందుకని నిన్ను నీ మొత్తం కుటుంబాన్ని కొట్టాను. ఆఖరిసారిగా ఈ మాట చెప్పాలనే ఫోన్ చేశాను. లాంటి కళ్ళు, గజాసూలం లాంటి ముక్కు, ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు. అయ్యో, నా ఫోటో మీరెందుకు తీశారు? నేనేం తీయలేదురా. రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా. నిద్రపోయాక బిడ్డ కుక్కిరి బిక్కిరి కింద పడ్డాడు. జలా తోరణం లాంటి పిల్లాడు. త్వరగా జల్లో పూచేసి పెట్టుకో. ఏ పడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి. ఏ పిల్ల వల్ల